హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు సింపుల్గా మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నా స్టైల్లో అనమాట. సో ముందుగా మటన్ కీమాను శుభ్రంగా వాష్ చేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి. సో వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మటన్లో ఫ్యాట్ ఉంటే కనుక ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఫ్యాట్ లేకుంటే కనుక ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అప్పుడే రెసిపీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోని ఒక 2 టీ స్పూన్స్ వరకు లేదా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో లాస్ట్లో కూడా వేస్తారండి, అది కూడా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్గా రెసిపీస్ అయితే ఉంటారనమాట. నేనైతే ఈ స్టైల్లో ఎక్కువగా చేస్తాను. సో ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది చేంజ్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ కీమాకి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. సో మంచిగా ఎర్రగా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి. ఓకేనా? టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో ఒకవేళ మీకు టమాటాలు మొత్తం కుక్కర్కి అంటిపోతున్నాయి అన్నట్లు ఉంటే కనుక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల టమాటాలు చాలా తొందరగా క్విక్గా మగ్గిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పైన లిడ్ పెట్టేసిన కానీ చాలా తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఓకే అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ మ్యాష్ చేస్తూ ఉంటే టమాటాలు చాలా తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో కీమా వాష్ చేసి పెట్టుకున్న, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో కీమా అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను వాషింగ్ ఎలా క్లీన్ చేస్తారో చూపించలేదండి, వీడియో షూట్ చేశాను కానీ అది డిలీట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ మసాలా వచ్చేసి మా హస్బెండ్ చేశారండి. సో అది కూడా యాడ్ చేశారనమాట. ఇది లేకున్నా పర్వాలేదు. ఓకేనా? బాగుంటుంది టేస్ట్ అయితే ఇది. అలాగే కారం పొడి మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. అన్నట్టు మసాలా చూపించాను కదా మా హస్బెండ్ చేశారని, అందులో ఏం లేదండి, మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి అవి వేసి గ్రైండ్ చేశారనమాట. వేయించుకొని గ్రైండ్ చేశారు అంతే. సో ఆ మసాలా కూడా యాడ్ చేశారు. అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కుక్ అయిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితేనే కష్టం అయిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సో మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి, ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసాను. సో మన ఛానల్లో అయితే రెసిపీ వీడియోస్, అలాగే వ్లాగ్ వీడియోస్ కూడా, అలాగే కొన్ని టిప్స్ అవి యూస్ఫుల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఇందులో ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే ఇందులోనే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. సో చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఓకేనా? కీమా
చాలా చాలా టేస్టీగా చపాతీలో అయినా, రైస్లో అయినా, పులావ్, కిచిడి ఎందులో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీ వీడియోస్, బ్లాగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను రెసిపీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, కాకపోతే ఇప్పుడు నేను కొద్దిగా బిజీ ఉండటం వల్ల రెసిపీస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో అందుకని వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇంటికి గెస్ట్ వచ్చారు, అలాగే మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే పుదీనా వేస్తున్నారండి. ఇందులో కొద్దిగా పుదీనా ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఓకేనా. సో ఫ్రెష్గా పుదీనా అయితే వేసాను అనమాట, పుదీనా చెట్లు. అందుకని ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని తీసుకొచ్చి కొద్దిగా అయితే వేశారు. దానివల్ల టేస్ట్ ఏమి ఇది కాదండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి. సో ఇక్కడ ఒక 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను అనమాట. చాలా మెత్తగా, చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా. సో ఇందులో కొద్దిగా వాటర్ ఉండిపోయిందండి, వాటర్ ఎక్కువగా ఉండిపోయిందనమాట. అందుకని ఇంకా మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు నేను కుక్ చేసుకున్నాను అనమాట. సో మీరు లేదు మాకు గ్రేవీ కావాలి, కర్రీ కావాలి అన్నట్టయితే కనుక ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయొచ్చు, అవసరం లేదు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరి అందులో ఉన్న వాటర్ మొత్తం కొద్దిగా ఇంకిపోయేంతవరకు అయితే పెట్టేశాను. సో ఇక్కడ చూడండి, చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే నచ్చుతుందన్నమాట. సో వీడియో ఇంతవరకు చూస్తే కనుక డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని, ఓకేనా. ఇప్పుడు ఇందులో లాస్ట్లో సో వాటర్ ఇంకిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి, లేదంటే అందులో ఉన్న మట్టి మొత్తం కర్రీలో వచ్చేస్తుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో జొన్న రొట్టెల్లో, చపాతీలో, రైస్లో, పులావ్లో, కిచిడిలో ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ చేసుకోండి.